హాయ్ అండి, నేను బెల్లప్ సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. మైనర్ పిల్లలను లైంగిక దాడుల నుంచి రక్షించేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే ఈ పోక్సో యాక్ట్ 2012 అనేది. సో మైనర్ పిల్లలను అత్యాచారాల నుంచి రక్షించడం కోసం. సో ఇక్కడ ఈ కేసులో వచ్చేసి ఒక మహిళ మీద పోక్సో యాక్ట్ పెట్టడం జరిగింది. ఖమ్మం జిల్లానికి చెందిన త్రివేణి అనే ఆవిడ మీద కేసు పోలీసు వాళ్ళు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో వచ్చేసి త్రివేణి అనే 26 సంవత్సరాల మహిళ 17 సంవత్సరాల మైనర్ పిల్లోడిని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈవిడ తన భర్తకి డైవర్స్ ఉన్న మహిళ. సో మైనర్ని తీసుకుని వెళ్ళడం అనేది పోక్సో యాక్ట్ కింద అది నేరం కాబట్టి ఈవిడ మీద పోలీసు వాళ్ళు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇక్కడ విడాకులు తీసుకుందా లేదా పెళ్ళయిందా లేదా అన్నది కాదు, తను మేజర్ పిల్లోడు అబ్బాయి వచ్చేసి ఇక్కడ మైనర్ కాబట్టి పోక్సో యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందే విషయం ఏంటంటే మైనర్ పిల్లలను, చిన్న పిల్లలను ఈ అత్యాచారాల నుంచి రక్షించడం కోసం ఏర్పడిన చట్టమే ఈ పోక్సో చట్టం. సో మైనర్ పిల్లలను అది ఆడపిల్ల మగపిల్లడ అన్నది కాదు, మైనర్ అయితే డెఫినెట్గా పోక్సో యాక్ట్ అప్లై అవుతుంది. సో ఈవిడ మీద, ఈ త్రివేణి అనే ఆవిడ మీద సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. సో మహిళ మీద కూడా పోక్సో యాక్ట్ అప్లై అవుతుంది. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.